వీడియోలో ఎక్కువగా ఆడేసుకునేవే కనిపిస్తాయి. కాదు, వీడియోలో మీరు మిమ్మల్ని ఆడుకుంటారు కానీ రియల్ లైఫ్ లో అదే అర్థమైపోతుందిలే అంత అమాయకం కూర్చున్నప్పుడే. సో ఏంటి, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏ స్మైల్ వస్తాను. మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ మీ చిన్న అల్లుడు బాగున్నాడా అన్న. సో మంచిగా వెళ్తున్న క్రమంలో సడన్ గా ఇన్స్టా హ్యాక్ అయిపోయింది. ఐడి పాస్వర్డ్ పంపిస్తాం వాళ్ళే ఓకే మావి పంపిస్తున్నాము. సో మీరు లాగిన్ అయ్యి స్క్రీన్ షాట్ తీ. సో తనలో మ్యారేజ్కి బిఫోర్, ముందు, తర్వాత ఏమైనా చేంజెస్ కనిపించాయా? చాలా చేంజెస్ కనిపించాయి. చెప్పండి సార్, చెప్పండి, లెక్కెట్టుకుందాం. పొట్టొచ్చింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కాదు, మీది ఎక్కువగా బాబుతో వీడియోలు ఉండేవి, అవి కొంచెం బాగా వెళ్తుండేవి. సో ఎందుకు అవి ఆపేశారు సడన్ గా? అంటే బాబుతో అంటే పిల్లలతో కూడా ఇట్లా వీడియోస్ పెడతారా అని. ఏంటిది? స్వాతి, ఐ లవ్ యూ స్వాతి. నచ్చలేదండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా బెస్ట్ కపుల్స్ని అయితే తీసుకొని వచ్చేసా, అండ్ బ్యూటిఫుల్ కపుల్స్ అనమాట. స్వాతి అండ్ విహాల్ అయితే మనతో పాటు ఉన్నారు. అండ్ వాళ్ళ వీడియోస్ చూసుకుంటే ఏంటి, ఆడవారి మీద పగబట్టారా అనేటట్లయితే ఉంటాయి. బట్ అలాంటి వారైతే కాదు, బేసిక్గా చాలా మంచివారు. కాకపోతే ఉన్నట్టు కొన్ని చెప్పేస్తారు కాబట్టి సో దానివల్ల ఇబ్బందులు ఎన్నో వచ్చాయి, బయట వాళ్ళతో కాదు, ఇంట్లో వాళ్ళతోనే. సో ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం అయితే వాళ్ళతో పాటు తీసుకొచ్చేసా. మరి హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, మీరైతే నిజాన్ని నిర్భయంగా మాట్లాడే మగజాతి ఆనిముత్యం అనుకోవచ్చా? సో ఎలా ఉన్నారు, ఏంటి అసలు? అంటే అమ్మాయిలంటే పగ, కోపమా, లేకపోతే అబ్బాయిలంటే ప్రేమ, ఏంటి? పగ, కోపం ఏం లేదు. పెళ్ళైన తర్వాత ప్రతి మగాడు ఇట్లే ఉంటాడు యాక్చువల్గా. కాకపోతే నేను కొంచెం బయటకు వచ్చాను అంతే. అంటే చాలా మంది అలానే ఉంటారు. అంటే ఇదంతా ఫన్ పార్ట్ అండి, ఇట్స్ ఫర్ ఫన్ అన్నమాట. సో ఇప్పుడు మామూలుగా మా ఇంట్లో జరిగే విషయాలు ఉంటాయి. సో ఆ పాయింట్ లో జరిగే విషయాల్ని ఒక ఫన్ టైప్ లో జనరేట్ చేయడానికి ట్రై చేస్తాం అంతే తప్ప. అండ్ యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, మంచి రీచ్ ఉన్నాయి. అదే తక్కువ టైంలో కొంచెం ఎక్కువగా జనాలకు కనెక్ట్ అవుతుంది. అంటే జనాలకి కనెక్ట్ అవుతుందంటే ఏదో ఒక పాయింట్ బాగా వెళ్తుందని ఉంటుంది. సో మీకు ఏ పాయింట్ వెళ్తుందని అనిపించింది? జనరల్గా ఏంటంటే ప్రతి ఏదైతే మేము కంటెంట్ చేస్తామో మామూలుగా ఎలా అంటే మా ఇంట్లో జరిగే విషయాలు ఉంటాయి కదా. సో మామూలుగా మేము చాలా ఫన్ గోయింగ్ ఉంటాం ఇంట్లో కూడా. సో ఆ ఒక పాయింట్ ఏమైనా అనిపించింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం అంటే కూర్చొని డిస్కస్ చేస్తాం, ఈ పాయింట్ చేద్దాం. ఎందుకంటే ఇది కామన్ గా చాలా ఇంట్లో జరిగిపోతా ఉంటాయి. సో మీరు చూస్తే మేము చేసిన ప్రతి ఒక్కటి కూడా ఓన్లీ మా ఇంట్లో కాదు, ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే విషయాలు ఇవన్నీ. సో దాన్ని కొంచెం ఫన్ టైప్ లో జనరేట్ చేద్దాం, లెట్స్ స్టార్ట్ ఎంటర్టైన్మెంట్ అన్న ఉద్దేశమే స్టార్టెడ్. సూపర్. అంటే కామన్ గా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగేవే, బట్ మనం ఒక ఫన్ వేలో చూపిద్దాం అంతే. వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు కదా, బాగా కనెక్ట్ అయ్యారు. కాదు, ఇక్కడ పాపం అనిపిస్తుంది. పాపం వీడియోలో ఎక్కువగా ఆడేసుకునేవే కనిపిస్తాయి. కాదు, వీడియోలో మీరు మిమ్మల్ని ఆడుకుంటారు కానీ రియల్ లైఫ్ లో అదే అర్థమైపోతుందిలే అంత అమాయకం కూర్చున్నప్పుడే. సో అంటే లేడీస్ ఎక్కువగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనం పిల్లలు, మన ఫ్యామిలీ ఇక్కడ వరకు చాలే, వీడియోస్ అంటే ఇలాంటివి వెళ్తే బయట నుండి ఎక్కువ అవసరం ఆ నలుగురు ఉంటారు, ఐడియా ఉంది కదా. సో ఆ నలుగురు నుండి వచ్చే కామెంట్స్ మనకి ఎందుకులే అని అనుకుంటారు. మీరు ఎప్పుడు మరి డేర్ స్టెప్ వేసారు, ఎందుకు వేయాల్సి వచ్చింది? అంటే బయట వాళ్ళతో నాకు సంబంధం లేదండి, ఎందుకంటే మా ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి నాకు, ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళది, మా ఆయనది, నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది కాబట్టి నాకు బయట వాళ్ళతో సంబంధం లేదు. అందుకే నేను డేర్ గా స్టెప్ వేసానండి. అంటే స్టార్టింగ్ నుండి మీకు ఎక్కడైనా యాక్టింగ్ అనేది చిన్నది ఉండిపోయిందా, లేకపోతే అంటే ఎక్కడ నాకు చూస్తున్నా ఏదో రీల్ చేస్తున్నట్టు అనిపించట, రియల్ గా కొట్టడానికి వచ్చినట్టే ఉన్నాయి అనమాట? యాక్చువల్లీ అవన్నీ రియలే అండి, రియల్ అయితే ఏం కాదు. నిజాలు చెప్పేస్తారా అయ్యో ఫ్లోలో? ఓకే. మామూలుగా ఏమవుతుందంటే ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫిలిం మేకింగ్ సైడ్ ఉన్నాను. సో మామూలుగా ఇప్పుడు మేము ఫిలిం వెళ్తా ఉంటాను, షూట్స్కి వెళ్తా ఉంటాం కదా. సో స్క్రిప్ట్స్ లో కూడా ఇన్వాల్వ్ అవుతా ఉంటది. నేను యాడ్స్ చేస్తూ ఉంటాను. సో మా యాడ్స్ అంటే ఎలా, ఒక 1 minute లో కంటెంట్ ని చూపించాలి, అంటే 1 minute లో స్టోరీ అంతా కన్వే అవ్వాలి.
సో నేను కూర్చొని రాసుకుంటా ఉంటాను, లేదంటే జనరల్ గా కూర్చొని సిస్టమ్ ముందు బ్రౌజ్ చేస్తూ ఉంటాను. అప్పుడు నాకేం ఐడియా రాకపోతే యాక్చువల్గా రియల్ గా మా స్వాతినే పిలుస్తాను. స్వాతి ఇట్లా ఉంది, హెల్ప్ చేస్తావా అంటే చాలా సినారియోస్ లో స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది, ఇట్లా ఇట్లా ఫ్లోలో ఇచ్చేస్తుంది అన్నట్టు. సో నాతో మేము ట్రావెల్ చేసేది అన్ని చూస్తూ ఉంటది కదా, సో దానికి అట్లా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ కెమెరా పెద్ద అదేం అనిపించదు అన్నట్టు స్వాతి. నేను కూడా స్వాతిలో ఇంత టాలెంట్ ఉన్నది అంటే యాక్టింగ్ స్కిల్ ఉన్నా నాకు కూడా తెలియదు. నీకు ఎప్పుడు తెలిసిందే? ఒక ఇయర్ లో కొంచెం ఎందుకో లో అయ్యామండి. అప్పటికి మా యూట్యూబ్ ఛానల్ ఇవేం లేవు, లోగా ఉన్నాం. లోగా ఉన్నాం, స్వాతి బాగా లోగా ఉందని చెప్పేసి నేను జాబ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా దన్ను అని చెప్పేసి అన్నానంట. సరే చెయ్యి అని చెప్పేసాను, నో ఇష్యూస్, నో చెయ్యి, ట్రై చేయి అని చెప్పేసాను. సో ఆ మీన్ వైల్ నేను ఏం చెప్పానంటే, నీకు పేరు ప్లస్ డబ్బులు రికగ్నైజ్ వచ్చే జాబ్ కావాలన్నా, ఓన్లీ డబ్బులు వచ్చే జాబ్ కావాలన్నా అని అడిగాను. నేను అడిగాను. అంటే స్వాతి అంది ఎవరైనా అదే 3 కోరుకుంటారు కదా. సరే కొంచెం ఇది టైం టేకింగ్ ప్రాసెస్, ఓకే అంటే ఇమ్మీడియట్ గా రాదు, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, కొంచెం యాక్టింగ్ ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసి అన్నాను. అంటే స్వాతి అని ఫస్ట్ ఏమైనా యాక్టింగ్ దాంట్లో ఏమన్నా అంటే నేను పెడతానేమో అనుకున్నాను. ఓ రోజు చూపించాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్, తర్వాత చూపించాను రిఫరెన్స్లు అన్ని చూపించాను, ఇట్లుంది. సో మామూలుగా మేము కూర్చుంటే చాలా ఫన్ జనరేట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను కానీ స్వాతి కానీ మా ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళు యూఎస్ లో ఉంటారు. సో మా వదిన వాళ్ళు అందరం కూర్చుంటే ఊరికే టైం పాస్ చాలా ఫన్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో అయినా ఊరికే ఇంకా అసలు నాన్ స్టాప్ కామెడీ వెళ్ళిపోతుంది. అరౌండ్ 7 o'clock కూర్చుంటే మాకు 1-2 అవుతుంది, అసలు మాకు తెలియదు, అట్లా వెళ్ళిపోతా ఉంటాం మాట్లాడుకుంటూ. సో అదే చెప్పాను. సో ఈ ఫన్ ఉంది కదా, దీన్ని మనం క్యాప్చర్ చేద్దాం, వైఫ్ అండ్ హస్బెండ్. సో దీన్ని ఈ స్టైల్లో చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ కొన్ని వీడియోస్, ఒక 10-15 వీడియోస్ చేసాం, పెట్టలేదు ఎక్కడ, రిఫరెన్స్ కి పంపించాం అన్నట్టు. చాలా మంది ఫ్రెండ్స్ కి వీళ్ళకి ఇండివిజువల్ గా పంపించాం. ఎలా ఉంది అంటే ఏమైనా చేంజ్ చేస్తాను. ఇప్పుడు నేను జడ్జ్ చేస్తే నాది మాత్రమే జడ్జ్ చేస్తాను. సో ఎదుటోటి జడ్జ్ చేయని అని చెప్పేసి స్వాతి ఫ్రెండ్స్ కి, మా ఫ్రెండ్స్ కి కొంతమంది పంపించాము. పంపిస్తే చాలా మంది కొన్ని చిన్న చిన్న మేకోవర్స్ చెప్పారు. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ పెట్టలేదు, అసలు మీరు స్టార్ట్ చేయలేదు అంటే చేయలేదు, మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి అని చాలా మంది ఎంకరేజ్ చేశారు. అట్లా దానికి ముందుకు వెళ్ళిపోయాం అన్నట్టు. సో సూపర్, అక్కడ నుండి స్టార్ట్ అయింది జర్నీ. కాదు, మ్యారేజ్ ఎప్పుడైంది? మాది 2014 లో అయిందండి. 24 10 years. సో పుష్కరం కంప్లీట్ అయిపోయింది, చాలా భరించారు అయితే. సో ఏంటి, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏ స్మైల్ వస్తాను. యాక్చువల్గా ఫస్ట్ మా కజిన్ సిస్టర్ పెళ్లిలో వీళ్ళ ఫ్యామిలీ వచ్చిందన్నమాట. వస్తే నేను ఫస్ట్ అంటే చూసా తన్ని. చూసాక నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మా మమ్మీ నాతో చాలా జాయిల్గా ఉంటుంది, మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ మీ చిన్న అల్లుడు బాగున్నాడా అన్న. నా బెస్ట్ ఫ్రెండ్తో కూడా, అంటే అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటుండే, అది కూడా షాక్ అయింది. అంటే మా మ్యారేజ్ తర్వాత, ఏంది ఆ రోజు నువ్వు నా అంటే మీ చిన్న అల్లుడు అన్నావు, ఇప్పుడు అసలు ఆయనే నీ హస్బెండ్ అంటే ఎంత గ్రేట్ అని అది ఇప్పటికీ గుర్తు చేస్తా ఉంటది. సో ఏంటి అలా సడన్ గా వెళ్ళి చిన్నల్లుడు అంటే, అంతకు ముందు ఏమైనా అంటే బయట చూసిన తర్వాత అరే అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది అనుకుంటాం కదా, ఎందుకు తను చూడంగానే మమ్మీ మీ చిన్నల్లుడు అన్న అంటే అనిపించి అన్న, కానీ నా లైఫ్ లో నిజంగానే అనుకోకుండా అయిపోయిందా? కానీ నిజంగా అంటే పెళ్లిలో ఎక్కువగా మేము వెళ్ళేది ఎక్కువగా ఏంటంటే అమ్మాయిని చూడడానికి, జనరల్ గా ఇక్కడ రివర్స్ లో ఉన్నట్టుంది, మీరు తను చూడడానికి వచ్చిన. సో తన తర్వాత ఎప్పుడు కలిసారు మళ్ళీ, ఏమైనా అప్రోచ్ అయ్యారా తర్వాత? వాట్సాప్ లో లేదు లేదు, డైరెక్ట్ తన నుంచి కాల్ వచ్చింది నాకు. ఈ తర్వాత మాట్లాడడం, మా అత్తయ్య వాళ్ళు మాట్లాడడం అంతా ఓకే అయిపోయింది. ఫస్ట్ అది అనుకున్నాము, కాకపోతే అరేంజ్ స్టైల్లోనే వెళ్ళిపోయింది అన్నట్టు. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే మా మదర్ కి మా ఇద్దరు, మేము మా అన్నయ్య నేను ఇద్దరు, సో మా ఇద్దరికి సొంత అక్క చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఒకటి పెట్టుకుంది మమ్మీ. సో అది బిఫోర్ దట్ కొన్ని హడల్స్ చూసారంట. సో అందుకని ఇప్పుడు వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనుకోండి, మీ ఇద్దరు అన్నదమ్ములు, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. చిన్నప్పటి నుంచి ఎలా అంటే చాలా ప్రేమలతో పెరిగా అన్నట్టు. మా మదర్ చాలా అంటే కొత్త వాళ్ళు వస్తే చిన్న చిన్న ఉంటాయి. సో అందుకని ఇద్దరు ఒక్కరి ఇంట్లో నుంచే ఇద్దరు కావాలని మా మమ్మీ థాట్ అన్నమాట. సో అప్పుడు వీళ్ళింట్లో ఇద్దరు ఉన్నారు. సో ఇట్లా మా ఇద్దరి మధ్య కన్వర్సేషన్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మేము ఇద్దరం జనరల్ క్యాజువల్గా అనుకున్నాను. కాబట్టి ఇదే మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే,
ఇప్పుడు మీ అక్కని మా అన్నయ్య చేసుకోవాలి, అప్పుడే ఈ పాయింట్ క్లియర్ అవుతుంది అని ఒక విషయం క్లారిటీ ఉంది అన్నట్టు. సో అది క్లారిటీగా ఉంది. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఒక ఫ్యామిలీలో అంటే ఇప్పుడు వీళ్ళ కజిన్ ని మా కజిన్ పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లిలో మేము కలిసినాం అన్నట్టు. సో మొత్తం రిలేటివ్స్ లోనే ఉన్నాం. సో క్యాజువల్ ఎప్పుడైనా కలవడం ఏం జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు నేను ఫోన్ మాట్లాడుతూ ఉండేటోని. సో ఈ కన్వర్సేషన్ లో ఈ పాయింట్ వచ్చింది. మెయిన్ పాయింట్ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ అక్కని పెళ్లి చేసుకోవాలి. సో ఈ పాయింట్ ని మేము కన్వే చేసాం. అంటే మా మదర్ తోని సరే ఎక్కడికి వెళ్ళడం వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక పాయింట్ ఏదో ఇండైరెక్ట్ గా తీసుకొచ్చాం అన్నట్టు. అంటే డైరెక్ట్ గా మేమే అన్నట్టు కాకుండా సో వాళ్ళ ఫ్యామిలీకి స్వాతి, మా ఫ్యామిలీలో నేను అట్లా కన్వే చేశాను. మొత్తానికి వాళ్ళిద్దరు పెళ్లి చేసిన తర్వాత మా ఇద్దరు పెళ్లి. సో మీ ఇద్దరు గారు మీకు లైన్ సెట్ అవ్వాలని వాళ్ళ లైన్ కట్టారా? పెద్ద ప్లాన్ అయ్యా. సో మొత్తానికైతే చేసేసుకున్నారు, హ్యాపీ. అంటే నచ్చిన అమ్మాయిని చేసుకుంటే ఆ అదృష్టం వేరంటారు నిజంగా. సో అది ఎప్పుడు అనేది ఇప్పుడే తెలుస్తుంది. అంటే వీడియోస్లో కావచ్చు, మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, హ్యాపీగా వెళ్తుంది. సో అంటే ఏమైనా డ్రీమ్ కానీ ఇలాంటి అంటే ఉంటుంది కదా, పెళ్ళి అనేది ఒక పార్టే కానీ లైఫ్ అనేది వేరు. సో జాబ్ ఇలా అని లేకపోతే మీకు చూసుకుంటే ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్, బట్ ఎక్కువగా మీరు చూసుకున్నవి యాడ్స్ చేశారు. సో ఏ టైప్ ఆఫ్ యాడ్స్ చేశారు ప్రెసెంట్? గవర్నమెంట్ యాడ్ చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు సైబర్ క్రైమ్ కి ఒక 5 యాడ్స్ చేశాను. సో డ్రగ్స్ మీద అంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ చేశాను. ఇది కాకుండా ఏంటంటే నేను టాపిక్ తీసుకుంటాను. ఇప్పుడు రీసెంట్ గా మేడారం జరిగింది. సో మేడారాన్ని నా పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చూపించాలనే నా పాయింట్. సో మేడారం అనేది ఒక యూనిక్ స్టోరీ యాక్చువల్లీ. సో దాన్ని మొన్న రీసెంట్ ఒక డాక్యుమెంటరీ చేశాను. సో ఇంటర్నేషనల్ చెక్ చేస్తారు రీసెర్చ్ లో బాగా చేస్తాను. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీకి అప్రాక్సిమేట్లీ ఒక 30 days షూట్ జరిగింది. అంటే మేడారం అవ్వక ముందుకు ఒక 4-5 days ముందు వెళ్ళాము. తర్వాత మేడారం జరిగినప్పుడు టోటల్ అక్కడే ఉన్నాము. మేడారం అయిపోయిన తర్వాత సో ఆ పూజారులు వాళ్ళందరికీ మంచి రీసెర్చ్ కానీ మంచి స్టోరీ అండి అది. సో అదొకటి చేసాము. దాని ముందు కూడా అంటే ఇలాంటి టాపిక్ తీసుకుంటాను నేను. సో చిరుతల రామాయణం అని ఉంటుంది. అదొక దాన్ని ఏమంటారంటే అదొక ఆర్ట్ డ్రామా చేస్తారు ఊర్లలో, డ్రామాలు చేస్తాం. సో రామాయణం డ్రామా అని చెప్పేసి ఇలాంటి. సో అదే సాఫ్ట్వేర్ ఊర్లో అంటే జనరల్ గా రామాయణాన్ని ఇలా జరిగిందని కథలా చెప్తారు. అంటే మా ఊర్లో వాళ్ళే యాక్టింగ్, వాళ్ళే రాముడిలాగా రెడీ అవ్వడం అట్లా. వాళ్ళు చదువు రాకపోయినా పద్యాలు నేర్చుకొని మొత్తం వాళ్ళే వేస్తారు. సో ఒకసారి మా అబ్బాయి బర్త్డేకి అంటే అక్కడే సెలబ్రేట్ చేసాం ఊర్లో. ప్రాపర్ మంత్ని అన్నమాట. ఓకే. సో అక్కడికి వెళ్ళాము. సో ఆ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళే అప్పటికి ప్రాక్టీస్ జరుగుతుంది. సో స్వాతి వాళ్ళ ఊర్లో. నేను ఆ రోజు ఈవినింగ్ అక్కడికి వెళ్ళాను. వెళ్తే రియలీ అన్ని సూపర్ అన్నమాట. అంటే మనం ఇక్కడ ఇప్పుడు ఈ స్క్రిప్ట్స్ ఇవన్నీ రాసుకుంటాము, తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు సింపుల్, వాళ్ళు బై హార్ట్ చేస్తున్నారు, అట్లా పద్యాలు ఇట్లా పాడేస్తున్నారు. వాళ్ళు దానికి ఒక 1 month 3 months ప్రాక్టీస్ పెట్టుకున్నారు. వాళ్ళు చూడండి, రోజు రైతులు వాళ్ళు. సో పొద్దున వాళ్ళ పనులు చూసుకుంటారు, సాయంత్రం అయిందంటే 6 o'clock అయిందంటే ప్రాక్టీస్ జోన్కి వస్తున్నారు గ్రౌండ్ లో. సో అలా వాళ్ళ డెడికేషన్ చాలా బాగా నచ్చింది. సో నేనేం చేశానంటే ఆ రామాయణాన్ని తీయలేదు. సో ఒక రైతులు ఇలాంటి ఆర్ట్ ఫామ్ చేస్తే ఎలా ఉంటది అన్నది దాని మీద డాక్యుమెంటరీ చేశాను. సో అంటే వాళ్ళు ఇటు రైతులు చేసుకుంటూ ఇటు ఇది ఎలా బ్యాలెన్స్. ఇప్పుడు మోస్ట్లీ చాలా వరకు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ అసలు వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా అంటే అన్ని బై హార్ట్ చేయడం. పెద్ద రామాయణం అంటే మీకు తెలిసే ఉంటది కదా, ఎంత పెద్ద పద్యాలు అవి ఉంటావు. చూడండి ఎగ్జాంపుల్, చాలా మంది చదువు రాదు. నేను అడిగాను, సో ఈ చదువు రాదు కదా మీరు ఎట్లా బై హార్ట్ చేస్తున్నారు అంటే, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటారు, వాళ్ళు చదువుతారు, వీళ్ళు వింటారు అంతే, విని బై హార్ట్ చేస్తారు. వాళ్ళు ఎంత అద్భుతం అండి. నాకు కొన్ని చూసాను నేను. ఒకతను గొర్రెల కాపరి. సో పొద్దునంతా గొర్రెలు పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్తూ ఆ పద్యాలు చదువుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు బై హార్ట్ అయిపోతే ఆ పద్యాలతోని వీటితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు అన్నట్టు. సో అది బాగా నచ్చింది నాకు. సో అందుకే నా కాన్సెప్ట్ తీసుకొని, ఎందుకంటే చాలా దగ్గర ఉన్నాయి. అంటే నాటికలని కూడా వేస్తారన్నమాట విలేజ్ల్లో. సో సాంఘిక నాటకాలు అంటారు. నాకు తెలుసు వాళ్ళు కూడా అంతే. అంటే మార్నింగ్ అంతా ఎవరైనా టీచర్లు కావచ్చు డ్యూటీకి వెళ్ళిపోయినా, లేకపోతే సమ్ వర్క్స్కి వెళ్ళిపోయినా ఈవినింగ్ 1 month బిఫోర్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. దాంట్లో మీరు అన్నట్టు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. బట్ వీళ్ళు చెప్పిన దాన్ని బాగా బై హార్ట్ చేసుకుంటారు. అండ్ మీ పాయింట్ కూడా నాకు నచ్చింది ఏంటంటే, రామాయణాన్ని అందరూ తీసుకుంటారు, దాన్ని చేస్తున్న వీల్ లైఫ్ ని తీసుకుంటూ దాన్ని టచ్ చేశారు. బాగుంది సీరియస్లీ. కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే
మీరు చేసిందని చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చాలా టైం. సో మీరు ఒక ప్రాసెస్ ని 1 month 2 months ఇలా ఎక్కువైపోతుంది. చిరుతల రామాయణం 2 years పట్టిందండి. అంటే వాళ్ళు 2 times చేశారు. 1 year తర్వాత మళ్ళీ 1 yearకి వేస్తారు వాళ్ళ దాన్ని బట్టి. అంటే ఆ రామాయణం ఎందుకు చేస్తారన్న పాయింట్ కూడా తీసుకున్నాను. అంటే ఊర్లో రామాయణం ఎందుకు చేస్తారు, సో వాళ్ళ కొన్ని పాయింట్స్. 2 years అంటే వేస్ట్ అయిపోద్ది కదా అనుకుంటారు కదా అనిపిస్తుంది. ఫస్ట్ సెగ్మెంట్ తీసాము, తీసిన తర్వాత దాని మీద మళ్ళీ రీసెర్చ్ చేయడం మొదలెట్టాను. అంటే నేను ఇంకా నా టీం ఉంది, సో రీసెర్చ్ చేసాము. చేసిన తర్వాత ఏవైతే మిస్ అయినాయి అనిపించిందో ఆ ఎలిమెంట్స్ ని సెకండ్ టైం లో మళ్ళీ కవర్ చేసుకున్నాం. సో ఎట్లా మన కోసం చేస్తున్నాం అంటే మేము చేసేది ఎలా అంటే మా సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటాం. దానివల్ల అంటే మీరు దానివల్ల మనీ ఏమైనా ఎర్న్ అవుద్దా? మనీ అంటే మనీ ఏమైనా, ఎందుకంటే ఇక్కడ మీతో పాటు ఒక 10 మంది ఉన్న వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు. అంటే ఎవరైనా అనుకుంటారు ఒక సినిమా తీసినప్పుడు ఈ సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయి, లేదా మంచి ప్రాజెక్టులు వస్తాయి అనుకుంటారు. బట్ మీరు ఈ డాక్యుమెంట్ వల్ల ఏం ఆశిస్తారు అనమాట? అంటే మా మేకింగ్ చూపించడానికి ట్రై చేస్తామండి. సో మేము ఎలా ఆలోచిస్తున్నాం అంటే కొత్తగా డిఫరెంట్ గా ఆలోచించేది ఎలా ఉంటదని. కాకపోతే వీటిని ఫెస్టివల్స్ పంపిస్తూ ఉంటాం, ఫిలిం ఫెస్టివల్స్ పంపిస్తాం, అవార్డ్స్ వస్తామండి. మన రీసెంట్ గా మేము నేను యాక్చువల్ గవర్నమెంట్ కి చేస్తా ఉంటాను, టూరిజం చేసాము. మీరు ఎక్కువగా గవర్నమెంట్ కే చేస్తాను ఈ మధ్యన? అంటే ఈ మధ్యలో గవర్నమెంట్ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేస్తున్నారా? బిఫోర్ కూడా ఏం చేశారు? బిఫోర్ కూడా చేసాము. బిఫోర్ థర్డ్ పార్టీ లాగా చేసేవాడిని, ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యేస్తున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే అంటే జనాలు కూడా ఇప్పుడు ఎక్కువగా క్రైమ్లు కావచ్చు, సైబర్ క్రైమ్స్ కావచ్చు ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. దాన్ని బేస్ చేసుకుని పోలీసులు ఒక కట్టడి జరగాలని మంచి కంటెంట్ల కోసం ఎదుగుతున్నారు. రైట్ అండి. బట్ మీరు అప్రోచ్ అయ్యేటప్పుడు ఈ కంటెంట్ అని వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తారా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేస్తారా? ఉంటుందండి. అంటే వాళ్ళు కేస్ స్టడీస్ ఇస్తారు మాకు. సో ఈ మధ్యలో ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్టెన్ టైం తీసుకుంటాం, 1 month టైం తీసుకున్నాం. ఈ 1 month టైంలో ఎక్కువ ఏ క్రైమ్ జరుగుతుంది అంటే సైబర్ క్రైమ్స్ ఏం జరుగుతుంది అంటే ఆన్లైన్ ఏం జరుగుతున్నాయి అన్నది తీసుకుంటారు. ఆ జోన్స్ తీసుకొని కేస్ స్టడీస్ ఇస్తారు. సో వాళ్ళు మేము డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మీరు రాస్తారా? రాసుకుంటాం, వాట్ ఎవర్ ఒకటి రాసేసుకొని వాళ్ళు ఇచ్చిన కేస్ స్టడీని స్క్రిప్ట్ లాగా మార్చుకొని కంటెంట్. బట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంటది, అంటే మీరు వాళ్ళు ఇచ్చిన దాంట్లో 1 minute నుండి 2 minutes మధ్యలోనే అది చెయ్యాలి. అంటే జనరల్గా నాకు తెలిసి ఏదైనా ఒక స్క్రిప్ట్ మనం ఒకరికి చెప్పాలంటే చిన్నది, మనం ఇప్పుడు ముగ్గురం కలిపి ఒక కథలా రాసుకుని చేసిన ఒక 3 minutes to 5 minutes అబోవ్ వెళ్ళిపోద్ది. బట్ దాన్ని 1 minute లోనే కుదించి చెప్పాలంటే చాలా కష్టం. మరి మీరు దాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే అదే అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ ఓవరాల్ గా కంటెంట్ అంతా తీసుకుంటాం, తీసేసుకొని దాన్ని స్క్రిప్ట్ ఫస్ట్ చేసుకుంటాం. అంటే ఎంత చేసినా కానీ అది 15 minutes వస్తుంది స్టోరీ అంతా. సో దాంట్లో మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి మళ్ళీ తీసుకుంటాం. సో ఎలిమెంట్స్ అన్ని తీసుకొని దాన్ని 5 minutes కి వస్తుంది. సో మామూలుగా షూట్ చేసిన 5 minutes కి తీసుకుంటాం, మొత్తం ఆ స్టోరీ అంతా షూట్ చేస్తాం. సో మళ్ళీ ఎడిటింగ్ కూర్చున్నప్పుడు మళ్ళీ డిస్కషన్ లో కూర్చుంటాం. పెరుగుతుంది కదా ఎడిటింగ్ పెరుగుతుంది, తర్వాత మేము కట్ చేస్తాం. అంటే ఓవరాల్ థీమ్ వచ్చేటట్టుగా అంటే ముందే కొన్ని ఎలిమెంట్స్ రాసుకొని పెట్టుకుంటాం కదా. సో ఆ ఎలిమెంట్స్ కన్వే అవుతున్నాయా లేదా ముందే పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ బట్టి ప్రకారంగా స్టోరీ కన్వే అవుతుంది అనేది ఆ కట్ చేసుకొని ఏదైతే కావాలో క్రిస్పీగా అది కట్ చేసి పెట్టేస్తాం. మొత్తానికి క్యూట్ గా వాళ్ళకి కావాల్సింది అక్కడ కావాల్సింది, ఎందుకంటే థియేటర్స్ లో ప్లే అవడానికి పెట్టుకుంటారు. సో ఇందాక మీరు చూపించినప్పుడు చూసా చాలా క్యూట్ గా వచ్చాయి అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలో జనాలకి ఏం చూపించాలనుకుంటే తక్కువ టైంలో ఇచ్చేస్తాను. సో అందుకే మిమ్మల్ని అప్రూవ్ చేయారు. సో మనం అటు వెళ్ళిపోతాను, ఇక్కడ మిస్ అయిపోతుంది టాపిక్. ఏం మాట్లాడావు నా గురించి అంతా మీరే మాట్లాడుకొని అంటారేమో. అంతేగా. సో ఫైనల్గా అంటే నార్మల్గా చూసుకుంటే కంటెంట్ బాగుంది, మీది బయటికి కూడా జనాలకు కూడా మంచిగానే రీచ్ అవుతుంది. ఎంత వెళ్ళినా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. సో హస్బెండ్ అండ్ వైఫ్ చేస్తున్నప్పుడు ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ అంత తీసుకోలేము. సో మనకి పెట్టినారు, మనకు అవసరం ఆపేద్దాంలే ఎందుకులే అని అనిపిస్తుంది. సో మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా అలా అనిపించిందా, ఆపేద్దాం ఎందుకు ఇలాంటి కామెంట్లు వచ్చినాయని? నెగిటివ్ కామెంట్స్ అనేటివి కామన్, కానీ నేను ఎప్పుడు ఆపేద్దామని అయితే అనుకోలేదు. ఎందుకంటే నా హస్బెండ్ తో నేను వీడియోస్ చేస్తున్నా. సో నాకు వేరే వాళ్ళు నెగిటివ్ పెట్టినంత మాత్రాన ఏం ఫరక్ పడదు. మళ్ళీ అందులో పాజిటివ్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా, నేనైతే పాజిటివ్ వాళ్ళు పెట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తాను. నెగిటివ్ కామెంట్స్ అయితే అస్సలు తీసుకోను అంతే. సో బట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి తక్కువ నెగిటివ్ వస్తాయి. సో మా వీడియోస్ చూస్తూ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో మాకు తెలియదు, కానీ మేము వీడియోస్ చేస్తూ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మీరు ఆల్రెడీ ఆఫ్ కెమెరాలోనే ఎంజాయ్ చేస్తారు, దాన్ని ఆన్ కెమెరాకి ఏదో ఒక రీల్ కింద మాకు పడేస్తారు.
ఇంకోటి ఏంటంటే మేము అప్పుడప్పుడు పడుకునే ముందు కామెంట్స్ చదువుతాం. ఒక్కొక్క వీడియోకి 500-600 కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ కామెంట్స్ నిజంగా అంటే వ్యూవర్స్ కూడా, మాకు వచ్చిన వ్యూవర్స్ కూడా నన్ను అన్న అనడం, స్వాతిని వదిన అంటారు, లేకపోతే స్వాతిని నన్ను బావ అని, బాగుంటుంది. వాళ్ళ కామెంట్ కూడా ఎంత అద్భుతంగా పెడతా అంటే, అన్న ఈసారి నీ పని అయిపోయింది అన్న, అక్క వదిన వేసేసుకుంటది, బావా దొరికిపోయినావు బావా ఈసారి అంటే బాగుంది. అంటే వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. సో అట్లా బాగుంటాయి నిజంగా. అంటే కొన్ని మంచి కంటెంట్ వస్తే ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు, అంటే దాన్ని ఎంజాయ్ చేస్తారు అనమాట. మన ఫ్యామిలీలో ఇలా ఉంటే చేస్తారు కదా, ఇలా ఉంటారు కదా. బట్ ఎక్కడో ఒక దగ్గర కొంతమంది ఉంటారు చిన్న నెగిటివ్ చెప్పేది. సో మరి ఎక్కడున్నా తప్పదు. సో ప్రాసెస్ మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. వస్తాయండి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. దాని గురించి ఏమంటారు? ఏమన్నా నెగిటివ్ అంటే యాక్చువల్గా మేము కంటెంట్ సెలెక్షన్ లో కూడా చాలా కీన్ గా తీసుకుంటామండి. అది ఇప్పుడు ఈ కంటెంట్ రాసుకుంటారా, స్పాంటైన్ లో ఏదైనా వచ్చింది చెప్పేసి చేసేస్తారా? కొన్ని స్పాంటేనియస్ లో జరిగిపోతాయి. ఇప్పుడు ఏదైనా ఫండ్ జనరేట్ అయింది అనుకో, దాన్ని ఎలా చూపించాలన్నది డిస్కస్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ స్వాతి చూస్తుంది, స్వాతి ఇస్తుంది, స్వాతి చూస్తుంది. అంటే కంటెంట్ రాసుకుంటది, అంటే ఆమె రీసెర్చ్ చేస్తూ ఉంటది, కొన్ని బుక్స్ చూస్తూ ఉంటది. సో మామూలుగా ఎక్కడన్నా హ్యాపెనింగ్స్ చూస్తూ ఉంటది. సో అట్లా కంటెంట్ నేను రోజు వచ్చేసరికి ఒక 10-15 కంటెంట్లు పెట్టేస్తుంది. దాంట్లో డిస్కషన్ చేసుకుని వాట్ ఆర్ ద బెస్ట్ అనుకుని ముందుకెళ్తా ఉంటాం. సూపర్. కానీ డైరెక్టర్ గారికి ఉన్న స్పాంటైన్ అంటే ఆ పని చేయడం అనేది అది బాగా కనెక్ట్ అవుతున్నట్టుంది కదా మీకు, కొంచెం తిప్పలే అంతే కదా. కదా, ఏదైనా క్యూట్ డైలాగ్ ఒకటి చెప్తారా, 1-2 డైలాగులు? క్యూట్ డైలాగ్ మీ స్టైల్లో క్యూట్ అన్నాను కదండి, మళ్ళీ స్వాతి మీరు చాలా క్యూట్ అనకండి. అంటే జనరల్గా నేను ఇంట్లో అయితే ప్రతి విషయానికి స్వాతి 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 అని పిలవడం నాకు అలవాటు అన్నట్టు. సో అది ఇప్పుడు మా ఇంట్లో ఫ్యామిలీలో ఎలా అయిపోతుందంటే, మామూలుగా నాకేంటంటే ఏది కనపడకపోయినా ఫస్ట్ నేను లేచిన వెంటనే పిలిచేది స్వాతి, అంతే. అంటే నాకు అక్కడ పనే ఉండదు స్వాతితోనే, అట్లా పిలుస్తాను. అట్లా అక్కడెక్కడో కిచెన్ లో ఉంటా, ఈయన బెడ్ మీదే ఉండి స్వాతి స్వాతి అని పిలుస్తా ఉంటాడు. మా అన్నయ్య వాళ్ళు అంటే మేమందరం కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు యూఎస్ లో ఉన్నారు వాళ్ళు, ఇక్కడ ఉన్నప్పుడు మేము కలిసే ఉండేవాళ్ళం. ఇంకా మా అన్నయ్య నేను ఈ రూమ్ నుంచి పిలుస్తుంటే స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి స్వాతి 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 అని ఇట్లా పిలుస్తూ ఉంటారు, అంటే కామెంట్ చేస్తూ ఉంటారు, అప్పో వాడు పిలుస్తాడు అని చెప్పేసి. ఓకే. సో డైలాగ్ ఏదైనా ఉందా మంచి డైలాగ్? అంటే మా ఇద్దరి మధ్య అంటున్నారు, మీ ఇద్దరి మధ్య అంటే ఇప్పుడు మీరు చేసిన రీల్స్ లో ఏమైనా మంచి డైలాగ్స్ ఉంటే దాంట్లో 1-2. మా ఆయనకైతే బేసిక్ గా రత్తాలు అంటే చాలా ఇష్టం. ఎక్కడి నుండి వచ్చింది సార్ రత్తాలు క్యారెక్టర్ జనరల్ అనుకున్నాం అన్నాడు. చాలా మంది ఫాలోవర్స్ ప్లీజ్ నెక్స్ట్ టైం వీడియో రత్తాలతో వేయండి అని కామెంట్స్. అందులో ఒక రీల్ ఉంది. సో స్వాతి ఊరెళ్తుంది అన్నట్టు, ఊరెళ్ళి ఉంటది రీల్లో. సో స్వాతి యాక్చువల్లీ రేపు రావాలి. ఓకే. సో నేనేం చేస్తా అంటే రత్తాలకి, అంటే ఇంట్లో పనిచేసే రత్తాలకి, ఎట్లా మీ అమ్మగారు లేరే వాళ్ళు తొందర వచ్చేసాయని చెప్తా అన్నాడు. అన్న తర్వాత నేను ఇదే వెయిట్ చేస్తూ ఉంటా, ఇంటి జస్ట్ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటా, డోర్ ఓపెన్ చేస్తా, టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి. సో యాక్చువల్లీ అప్పుడు రత్తాలు రావాలి, స్వాతి వస్తుంది. నేను అప్పుడు అంటా రత్తాలు ఎంతసేపు, ఎంత లేట్ అయిపోయింది అని చూసారు, వెనక తిరిగి చూసేసరికి మా ఆవిడ అంటారు. సో అట్లా ఆ రత్తాలు అనే క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాం. అంటే ఆ రత్తాలు క్యారెక్టర్ మీద ఒక 4-5 వీడియోస్ ఏమో అవన్నీ క్లిక్ అయిపోయినాయి. ఇక చాలా మంది నెక్స్ట్ టైం వీడియో విత్ రత్తాలు అట్లా అడుగుతా ఉంటారు, అన్న రత్తాలను చూపించన్నా, రత్తాలకు చేయట్లేదు అన్న, రత్తాలు ఏదన్నా రత్తాలు అని అడుగుతా ఉంటారు. సో అంటే మీ కంటెంట్ కూడా అలాగే ఉంటాయి, అంటే జనాలకు కొంచెం కిస్బీగా అర్థమైనట్టు పడతాయి అనమాట. సో చాలా బాగున్నాయి, క్యూట్గా మంచిగా వెళ్తున్నాయి. సో మంచిగా వెళ్తున్న క్రమంలో సడన్గా ఇన్స్టా హ్యాక్ అయిపోయింది. సో అంటే ఇన్స్టా హ్యాక్ అయిపోయింది, నేను చూస్తుంటే ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు, ఏమైందని అందుకే కాల్ చేశారు. బట్ ఏం జరిగింది అసలు? అది యాక్చువల్గా మేము మామూలుగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటామండి. సో స్వాతి నేను కలిసి ప్రమోషన్స్ చేస్తూ ఉంటాం. సో మా ప్రమోషన్స్ అన్ని మా అమ్మాయి అమ్ములు ఉంది, ఆమె హ్యాండిల్ చేస్తుంది. షీ విల్ టేక్ కేర్ ఆఫ్, అంటే వాట్ ఎవర్, అది ఫైనల్కి వచ్చిన తర్వాత మాకు చెప్తా ఉంటాం. సో సమ్మన్ ఎవరో ఇట్లా యాడ్ చేయాలి అని చెప్పేసి వాట్సాప్లో పెట్టారండి. పెట్టిన వాళ్ళు ఓకే ఫైన్ అని డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత
వాళ్ళు ఇన్స్టాలో మీరు నంబర్ ఏమైనా చేంజ్ చేయగలుగుతారా అని అడిగారంట. సో ఆల్రెడీ అమ్ములు నాతో షూట్స్ కి వస్తూ ఉంటే సైబర్ క్రైమ్ వీడియోస్ చేసాం కాబట్టి షీ హాస్ ఎ నాలెడ్జ్ అన్నట్టు. సో అట్లా ఏం చేంజ్ చేయమని ఇగ్నోర్ చేసేసింది. ఇగ్నోర్ చేసిన తర్వాత మళ్ళీ అదర్ 2-3 days తర్వాత సరే మేము యాడ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, సింపుల్ అండి, మీరు మా క్రెడెన్షియల్స్ పంపిస్తాం, ఫేస్బుక్ క్రెడెన్షియల్స్ పంపిస్తున్నాం, ఐడి పాస్వర్డ్ పంపిస్తాం, వాళ్ళే మావి పంపిస్తున్నాము. సో మీరు లాగిన్ అయ్యి స్క్రీన్ షాట్ తీయండి, ఏంటంటే మీరు అందులో అప్లోడ్ చేయాలి, అప్పుడే మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నారట. సో ఇక్కడ క్లారిటీ పెద్ద ప్లాన్ వేసిన అంటే మీరు ఎలాగో ఇవ్వట్లేదు, మీ వల్ల మీ దగ్గర మరి రాదని అర్థమైపోయింది. సో వాడు ఏం చేశాడు, పంపించిన తర్వాత అమ్ములో ఏమనుకుందంటే వాళ్ళే మనం లాగిన్ అవుతున్నాం కానీ మనే వాళ్ళకి ఇవ్వట్లేదు కదా అని ఒక పాయింట్ అనుకున్నాం. సో ఇలాంటి చూడలేదు కదా. సో వాళ్ళ క్రెడెన్షియల్స్ తీసుకుని లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 minutes నా ఫోన్ లో సైన్ అవుట్ అయిపోయింది, స్వాతి ఫోన్ లో సైన్ అవుట్ అయిపోయింది, అమ్ముల ఫోన్ లో సైన్ అవుట్ అయిపోయింది. సో మేము చూడలేదు యాక్చువల్గా, మేము ఏదో పనిలో ఉన్నాం. అమ్ములు వేరే దగ్గర ఉండి ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా బాబాయ్ ఒకసారి ఇన్స్టా చెక్ చేయండి, సైన్ అవుట్ అయింది మీది కూడా అంటే చెక్ చేసి సైన్ అవుట్ ఏమైందంటే అప్పుడు చెప్పింది ఇట్లా అయింది అని. సో వెంటనే నేను ట్రై చేశాను చాలా, ఎందుకంటే ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, అవి ఉంటాయి కదా. సో దాంతో నేను ట్రై చేశాను. సో ట్రై చేసినప్పుడు నాకు మళ్ళీ కమ్బ్యాక్ వచ్చింది, ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 hour తర్వాత నేను కమ్బ్యాక్ వచ్చింది, నాకు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత నేను ట్రై చేస్తూనే ఉన్నా, ఒక కోడ్స్ ఎంటర్ చేస్తూనే ఉన్నా. మీన్వేల్ వాడు మొత్తం నా ఐడి తీసేసాడు, మెయిల్ ఐడి తీసేసాడు, ఫోన్ నెంబర్ తీసి అన్ని మొత్తం క్రెడెన్షియల్స్ అన్ని మార్చి పడేసాడు, మొత్తం మార్చేసాడు, మా వీడియోస్ అన్ని డిలీట్ చేసాడు. మినీ యుద్ధం జరిగింది ఒక 1 hour, ఒక 1 hour అయినా, ఒక 1 hour మినిమం 1 hour అయితే చాలా జరిగింది. సో హ్యాకర్లతో కూడా హ్యాక్ చేశారు ఇది మీరు. చాలా ట్రై చేశాను, ఆల్మోస్ట్ ఇంకా స్వాతి అయితే హ్యాపీ ఫీల్ అవుతుంది వచ్చేసింది అని. కానీ మీన్వేల్ వాడు విత్ ఇన్ సెకండ్స్ లో వాడు హ్యాకర్ అండి, మనం ఏదో కామన్ సిస్టమ్ తోనే ఫైట్ చేస్తాం కదా. సో మీన్వేల్ నేను ఆల్రెడీ 1930 కాల్ చేసి చెప్పేశాను, ఆన్లైన్ కంప్లైంట్ చేసేసాను. తర్వాత మళ్ళీ రీసెంట్గా నిన్న కూడా జరిగింది ఆఫ్లైన్ కంప్లైంట్ కూడా, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో రికవరీ చేస్తారన్నారు ఖచ్చితంగా. సో లెట్స్ మీకు కూడా కొంచెం తెలుసు కాబట్టి, కానీ ఎక్కువగా ఆన్లైన్ మోసాలు పోకుండా వీడియోలు చేసాం మనం, బట్ మనకే ఒకటి తగిలింది కాదు స్వాతి గారు. అంటే ఎంతో కష్టపడి మనం ఇన్స్టాని బిల్డ్ చేసుకుంటాం, ఒక్కొక్క వ్యూస్ పెరుగుతున్న కొద్దీ అబ్బా ఎంత వచ్చింది ఎంత, అలాంటప్పుడు ఇలాంటి ఒక్కసారి హ్యాక్ అయిపోయింది పోయింది అనేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా. చాలా, అసలు నేనైతే ఒక 1 day అంతా అసలు ఏం మాట్లాడలేకపోయినా, అంటే చాలా బాధ అనిపించింది. అంటే 1 year మనం ఎంత కష్టపడితే మన వీడియోస్ చూస్తూ ఫాలోవర్స్ వస్తారు కదా, చాలా ఫీల్ అయినా. కానీ మా హస్బెండ్ ఏం కాదులే, ఫాలోవర్స్ మనం మన వీడియో కంటెంట్ అయితే పోదు కదా, మన కంటెంట్ మనతోనే ఉంటది కదా. సో మనం ఏ వీడియో చేసినా కూడా మన ఫాలోవర్స్ ఎక్కడికి పోరు, మనతోనే ఉంటారు. మనం ఇంకొకటి ఛానల్ చేద్దాము, దానికి అంత టెన్షన్ పడకు. ఖచ్చితంగా వాళ్ళైతే సపోర్ట్ చేస్తారు, వదలరు. బట్ మన చేతిలో ఉన్నదాన్ని ఎవడో లాక్కుంటే కొంచెం బాధ ఉంటుంది కదా, బాధ అనిపిస్తుంది. ఎవడో ఎదురుకొచ్చి లాక్కుంటే మనం ఒకటి తగిలింది మాట్లాడతాం, అరే ఏమైందని. అదే కదా. బట్ అంటే చాలా మంది అంటారు ఆన్లైన్ మోసాలు ఉన్నాయి, జాగ్రత్త జాగ్రత్త అంటారు. ఇలాంటివి చూసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ అంటే ఇక్కడ జరిగింది కూడా ఎలా ఉందంటే, వాళ్ళు ఫోన్ చేసి మీ యాక్సెస్ ఇవ్వండి, లేకపోతే మీ ఐడి ఇది ఇవ్వండి, లేకపోతే నెంబర్ మార్చండి అంటే అది ఒక వరకు ఉంటుంది. బట్ వాళ్ళ యాక్సెస్ మనకిచ్చి మనం ఏమనుకుంటాం సేఫే కదా, మన దగ్గరే కదా లాగిన్ ఉంటాయి అనుకుంటాం. అలా కూడా చేయొచ్చు అని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరుగుతుందండి, టెక్నాలజీ పెరుగుతుంది, దాని తగ్గట్టుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మాత్రం పాయింట్ అండి. అండ్ మీరు చూసుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ నుండి కూడా ఒకసారి మనం డైరెక్టర్ అవ్వాలి అనుకునేటప్పుడు ఆ పిచ్చి ఉంటుంది, ఎలా అయినా ఒక సినిమా తీయాలరా అని. ఏంటి మీ డ్రీమ్లో ఆ సినిమా ఉందా, లేకపోతే ఏమైనా ఇవే ఇలా చేస్తూ వెళ్తారా ఏంటి? లేదండి, ఉంది, సినిమా ఉంది. అంటే నా పాయింట్లో సినిమా అనేది చాలా పెద్ద విషయం అండి. అంటే అదొక మంచి డ్రీమ్ యాక్చువల్గా. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. సో ఆల్రెడీ కొన్ని స్టోరీస్ రాసుకున్నాము, పాయింట్ టు పాయింట్ పెట్టుకున్నాను, సీన్ వైజ్ ఉన్నాయి. బట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ అన్నట్టు. సో మీన్ వైల్ నాకేంటంటే ఒక another 2-3 years అన్నా మనం ఏ స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నామో ఆ స్టోరీని 2 hours లో చెప్పడం కన్నా 2 minutes లో చెప్పడం చాలా ఛాలెంజింగ్ మీరు అన్నట్టు. సో దీని మీద గ్రిప్ కావాలి ఇంకా. సో ఈ గ్రిప్ వచ్చింది అనుకోండి, ఆ 2 hours ఫిలిం అనేది కొంచెం ఎప్పుడైనా తగ్గించాలన్నా ఈజీ అవుతుంది. సో అందుకని మోస్ట్లీ ఇవి ఏంటంటే దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా. బట్ ఐ హ్యావ్ మంచి స్టోరీ ఉందండి, చాలా అద్భుతమైన స్టోరీ. రియల్ లైఫ్ లో ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, అవి తీసుకున్నాను. సో మంచి స్టోరీ ఉంది, డెఫినెట్లీ ఐల్ కమ్ విత్ దట్ అండి. అంటే ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ ఎలా ఉందంటే,
కొంచెం ఫన్ వేలో మీ ఉన్న చుట్టుపక్కల ఎలా ఉందంటే ఒక ఫన్, సో ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ ఇలా నడుస్తుంది. సో మీరు ఒకవేళ మూవీ వైపు వెళ్ళాలని అన్నప్పుడు ఎలాంటి స్టోరీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? అంటే ప్రస్తుతానికి అయితే నేను రాసుకున్న స్టోరీస్ అయితే రియల్ స్టోరీ ఉంది. సో యాక్చువల్గా నాకు పెళ్లి కాకముందుకు జరిగిన ఇన్సిడెంట్స్, కొన్ని ట్రెక్కింగ్స్కి వెళ్ళి కొంచెం ఫన్ జనరేట్ చేసేది ఉంటుంది, బట్ ప్లస్ థ్రిల్లింగ్ ఉండేటట్టుగా ఆ జోనర్లో ఉంటుంది, ఫన్ విత్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ జోనర్లో ఉన్నాయి రియల్ ఇన్సిడెంట్లు. చాలా మందికి నేను స్టోరీ చెప్పాను, చాలా మందికి బాగుంది, స్టార్ట్ చేయొచ్చు అని అన్నారు, బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్ టైం, కొంచెం టైం తీసుకుందాం అని అనుకుంటున్నాను. మీరు తీస్తారంటే కొంచెం ఆలోచిస్తారు, ఎందుకంటే జనాల పల్స్ కొంచెం తగిలింది. ఆ స్టోరీలో అమ్మాయిలు ఉన్నారా? స్టార్ట్ అయింది పెళ్ళైన అమ్మాయిలే. సో అమ్మాయిలు ఉన్నారు లేదు అది కూడా చెప్పండి. ఉంటారు ఆబ్వియస్లీ, అమ్మాయిలు ఉండకుండా సినిమా ఉండదు కదా. అది కూడా పెళ్లి కాకముందు అన్నారు. అదే తెలుసుకొని మీకు కాల్ చేస్తాలేండి. ఓకే, నైట్ కాల్ వస్తుంది పక్కగా. సో అంటే చాలా క్యూట్గా వెళ్తుంది, హ్యాపీ. బట్ అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత మనం బాధ్యతలు పెరుగుతాయి, పిల్లల తర్వాత ఇంకా కొన్ని చేయలేం లేరా, ఇక్కడ వరకు ఆపేద్దాం అని అనుకుంటాం. అలా మీ లైఫ్లో ఏదైనా డ్రీమ్ అక్కడితో ఆగిపోయేది ఏమైనా ఉందా పెళ్ళి అయిన తర్వాత? అంటే ఈ ఫిలిం చేస్తున్నప్పుడు మామూలుగా ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయండి. సో ఎందుకంటే నీకు ఇందులో అంత పెద్దగా రెవెన్యూ జనరేట్ అవ్వదు. సో నేను యాక్చువల్లీ బిఫోర్ దీన్ని ఏంటంటే నేను ఐటీ అనమాట, నేను హెచ్ఆర్ అనమాట. సో నేను జేఎన్టీ యూనివర్సిటీలో కుకట్పల్లిలో చదివాను. సో హెచ్ఆర్గా మంచి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాను. కానీ ఎన్ని చేసినాను ఒకటి అప్పుడు కూడా ఫోన్ ఉండిపోయేది అన్నట్టు. యు ఆర్ నాట్ దిస్, ఇక్కడ కూర్చొని ఒక బాక్స్ లో కూర్చొని యూఆర్ డూయింగ్ సంథింగ్ ట్రాష్ అన్న ఫీలింగ్ లో ఉండిపోయాను. సో మా బ్రదర్ ఉండేవాళ్ళు, మా మదర్, సో వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. సో స్వాతి కూడా చాలా సపోర్ట్ చేసేది అన్నట్టు. సో సరే నీకు నచ్చింది ఇదను, నో ప్రాబ్లం. సో ఐటీనా? లేదు, హౌస్ వైఫ్. సో నువ్వు చేయగలుగుతావు, యూ క్యాన్ డూ అని చాలా సపోర్ట్ చేశాను. అట్లా దీనికి స్టిక్ అయిపోయి ఉన్నా అన్నట్టు. కానీ దీంట్లో ఒకటైతే ₹1,00,00,000 ఇచ్చిన దొరకని ఆనందం అయితే దొరుకుతుంది. తప్పకుండా. ఒకటి ఎట్లా దొరుకుతుంది అంటే నేను చూసాను రీసెంట్ గా హ్యాక్ అయిందని చెప్పాగా. సో ఇంట్లో ఉంటే ఇట్లే డల్ గా ఉంటుందని బయటకు పోయాం. సో షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తున్నాం, స్వాతి ఒక కార్డు చేస్తుంది, నేను ఆ పక్కకి అక్కడే చూస్తున్నా. సో మా ఫాలోవర్ వచ్చి స్వాతిని పలకరించాడు. సో అప్పటిదాకా డల్ గా ఉంది స్వాతి, వెంటనే చెప్పాలంటే హాయ్ అనడం వల్లనే, అంటే గుర్తుపట్టడం వల్లనే నేను అసలు ఈ ఫాలోవర్స్ మొత్తం మర్చిపోయినా, హ్యాక్ అయిన విషయం కూడా మర్చిపోయినా. ఆయన హాయ్ చెప్పగానే అసలు అమ్మ ఎంత క్రేజీ ఉందా, అసలు ఆ ఫీలింగ్ డిఫరెంట్. నిజంగా అంటే మనల్ని ఒకరు గుర్తుపెట్టి మీ వీడియోలు బాగుంటాయి అంటే ఆ లోపల చాలా ఫీలింగ్ చెప్పుకోలేం కానీ బాగుంటది. నాకు చాలా ఎక్స్పీరియన్స్, ఎన్ని మంత్ శాలరీలు వచ్చినా అది కావలేం కదా, అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా. మామూలుగా అయితే శాలరీ వస్తుంది, సంపాదించుకుంటాం, అక్కడ వరకు ఓకే. కానీ మీరు అన్నట్టు హెచ్ఆర్ చేస్తే మీ కింద ఉన్నదో తప్ప ఎవరికి తెలియదు. బట్ ఈ వీడియోల వల్ల అది ఒక మంచి పాజిటివ్ వేలో వెళ్తాను అంటే ఇంకా సూపర్ ఉంటుంది. సో తనలో మ్యారేజ్కి బిఫోర్, ముందు, తర్వాత ఏమైనా చేంజెస్ కనిపించాయా? చాలా చేంజెస్ కనిపించాయి. చెప్పండి సార్, చెప్పండి, లెక్కెట్టుకుందాం. పొట్టొచ్చింది, పెళ్ళైనోడికి పొట్ట కావాలి బాబు, అంతే కదా. ఇప్పుడు పెళ్ళైనోడికి బాధలు ఉంటాయి. ఒకటి బయటికి చెప్దాం, బయట ఎవరికని చెప్దాం అంటే వాడు అరే పెళ్ళాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోలేవరా అంటాడు. అదే పోయి పెళ్ళానికి చెప్దాం అంటే ఇంకా అక్కడ రచ్చ రంబోలే. సో అవన్నీ ఎక్కడ పెట్టుకుంటాడు పెళ్ళైనోడు? పట్ల పెట్టి పట్ట చరిత్ర. సో ఇంకా అంటే పెళ్లికి ముందు అంటే ఇద్దరం ఫ్రీ బర్డ్స్ లా ఉన్నాం కాబట్టి అప్పుడు బాండింగ్ వేరే ఉంటది. పెళ్లి తర్వాత పిల్లలు, ఈ బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఎంతైనా మ్యారేజ్ తర్వాత లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఎక్కువ ఇంట్లో ఉండకపోవడం, ఎక్కువ బయట అమ్మాయిలను చూడడం, ఎక్స్ట్రా అవన్నీ ఉంటే ఇలా మాట్లాడరులే, అప్పుడు వేరే కౌంటర్ చేంజెస్ అంటే కానీ ఖాళీ ఉన్న టైంలో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, పిల్లలతో ఆడుకోవడం ఇవన్నీ ఉంటవి. ఇక తను బిజీ లైఫ్ వల్ల నేను కూడా ఓకేలే పాపం తను బయట కష్టపడుతుంటాడు, ఇంట్లో కూడా ఎందుకు అని వదిలేస్తాను. నిజాలు అయితే ఎంత బాగుండు, చూసారా నిజాలు వస్తాను ఇప్పుడు. సో మొత్తానికి అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా లవ్ మ్యారేజ్ కిందకే కన్సిడర్ చేస్తాం మేము, ఎందుకంటే అలాగే వెళ్ళింది. మాది లవ్ తో కూడా మ్యారేజ్. ఓకే, అలా వచ్చింది.
అక్కడ మొదలైంది. కాదు మీది ఎక్కువగా బాబుతో వీడియోలు ఉండేవి, అవి కొంచెం బాగా వెళ్తుండేవి. సో ఎందుకు అవి ఆపేశారు సడన్ గా? అంటే బాబుతో అంటే పిల్లలతో కూడా ఇట్లా వీడియోస్ పెడతారా అని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. నేను ఎందుకులే మళ్ళీ వాడి మీద ఎఫెక్ట్ అవ్వడం, వాళ్ళు ఎవరెవరో మనల్ని అంటే లైట్ తీసుకుంటాం కానీ బాబుని అనేసరికి నేను ఎందుకో తీసుకోలేకపోయినా. అయినా కూడా ఫ్రీ ఉన్న టైంలో పెడితేనే ఉంటా. తర్వాత మా హస్బెండ్ అన్నారు అవన్నీ నెగిటివ్ కామెంట్స్ అనేటివి కామన్, అవన్నీ పట్టించుకోవద్దు అని వదిలేసిండు. తర్వాత ఇంకా నేను వాడు కొంచెం స్కూల్ వెళ్ళడం చదవడం అదంతా కొంచెం టైం షెడ్యూల్ లేక మామూలుగా అయితే పెడదామనే అనుకుంటున్నావు. ఎవరి కామెంట్స్ తో కూడా సంబంధం లేదని ఫిక్స్ అయిపోయింది. మోర్ ఓవర్ ఏంటంటే ఖచ్చితంగా మేము ఏ కంటెంట్ తీసుకున్నా దాంట్లో మినిమం నెగిటివ్ అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ, అట్లీస్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం నెగిటివ్ లేకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటాం. సో చాలా చూస్తూ ఉంటారు యూట్యూబ్లలో ఎన్నో నెగిటివ్ షేడ్స్ ఉన్న వీడియోస్, కానీ మీరు చూస్తే మేము అక్కడ ఎక్కడ కూడా నెగిటివిటీ ఉండేటట్టు ఉండదు అసలు వీడియోలో. మినిమం అన్ని పాయింట్స్ అన్ని చెక్ చేసుకునే చేస్తాం. సో మా అబ్బాయితో చేసినప్పుడు కూడా, స్వాతి చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ అలా నెగిటివ్ ఉండదు. కాబట్టి ఎవరో ఒకరు పెడతా ఉంటారు, ఇట్స్ కామన్ అని నా ఒపీనియన్. అంతే, ఇంకా దాన్ని కూడా వదిలేసారు. ఇంకా పట్టుకొని ఉంటే మనం వెళ్ళలేం. సో ఫైనల్ గా అయితే ఒక మంచి మూవీతో అయితే వస్తారు. సో దాని వరకు అయితే ఇవన్నీ మళ్ళీ అండ్ ఇన్స్టాతో పాటు యూట్యూబ్ లో కూడా మీకు కొంచెం మంచిగానే ఫాలోవర్స్ వస్తున్నారు, అంటే మిమ్మల్ని ఆదరిస్తున్నారు అనమాట. సో ఇన్స్టాలో ఫాలోవర్స్ రావడం వేరు, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా కంటెంట్ నచ్చితేనే తప్ప సబ్స్క్రైబ్ బటన్ మీదకి వెళ్ళదు. సో వాళ్ళని నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ తో ఎంగేజ్ చేద్దాం అనుకుంటాను, ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టా హ్యాక్ అయింది కదా, సో హ్యాక్ అయింది అయినా సో ఖచ్చితంగా ఇంకా డబుల్ బౌన్స్ అవుదామని ఒక ప్లాన్ చేసుకున్నాం. అంటే డబుల్ బౌన్స్ అయ్యి మళ్ళీ మంచి కంటెంట్, ఇంకా సేమ్ కంటెంట్ లో ఇంకా ఫిల్టరైజేషన్ చేస్తూ కొంచెం ఈసారి ఎక్కువ కంటెంట్స్ ఇద్దామని డిసైడ్ అయ్యామన్నాడు. అంటే ఇప్పుడు కొంచెం ఏంటంటే టైం ఒకటి అవ్వదండి. మామూలుగా మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు నాకు ఏదైనా డే ఫ్రీ ఉంది అనుకోండి, అదే డే రోజు ఒక 10, 15, 20 అట్లా పెట్టేసుకుంటాం. ఆ డే అంతా దానికి వెళ్ళిపోతుంది. సో అట్లా జనరేట్ చేస్తూ ఉంటాం. ఇప్పటి నుంచి ఖచ్చితంగా డేలో పెట్టుకున్నామని డిసైడ్ అయ్యామన్నట్టు. అంటే డైలీ ఖచ్చితంగా వాళ్ళు అడిగే వాళ్ళందరికీ ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది అంటారు. కంటెంట్ ఖచ్చితంగా ఇద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ యూట్యూబ్ లో కూడా నేను కామెంట్స్ చూసా, షార్ట్స్ ఎక్కువ మేము వెళ్తుంటే, బట్ ఫుల్ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తాను, ఫుల్ వీడియోస్ అంటారు. దాని మీద ఏమైనా ఫోకస్ పెట్టామండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మీకు చెప్తా ఉన్నాను, మేము ఏదైనా కొంచెం క్రిస్పీగా కొంచెం పాయింట్ రీసెర్చ్ చేస్తూ ఉంటాం అన్నట్టు, ఏ పాయింట్ అని. సో ఫస్ట్ మాకు టెస్ట్ చేసుకున్నాం. సో అసలు ఎలా ఉంటది, అసలు షార్ట్స్ లలో ఎలా ఉంటది, మాకు రీచ్ ఎలా ఉంటది, జనాలు ఎలా. సో అది చూద్దామని ఒక 1.5 year చూద్దామని డిసైడ్ అయ్యాం. సో జస్ట్ మేము స్టార్ట్ అయ్యి కూడా 1.5 year మాత్రమే అయింది. సో రీసెంట్ గానే ప్లాన్ చేస్తున్నాం, కొన్ని షూట్ చేసుకున్నాము. సో ఇప్పటి నుంచి పెద్ద వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు. ఖచ్చితంగా వస్తాం, మంచి వీడియోస్ తో వస్తాం సార్. అండ్ వీడియోస్ లో చూసుకుంటే మీరు ఎప్పుడు తిడుతూనే ఉంటారు, పంచులు వేస్తూనే ఉంటారు. చూసా ఎంత అమాయకంగా చూస్తున్నారు వీడియోస్ వరకు. ఇక్కడ కూడా కెమెరా ఆన్ లో ఉంది. సరే, ఓకే. మా అందరి కోసం, మీ వ్యూవర్స్ కోసం, మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ కాదంటారు కాబట్టి, సో ఇక్కడ ఆవిడకి ప్రపోజ్ చేయాలి. సో ఎలా చేస్తారో యాక్సెప్ట్ చేసిన వరకు అయితే వదలం. ఆకులు అల్లంలా కావాలంటే పువ్వులు ఉన్నాయి మనకి. మీ డిఫరెంట్ మీ స్టైల్లో ఒకసారి చేస్తే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఏదో చేస్తాను, పెళ్ళైన వాళ్ళు సో భర్త అంటాడు ఏది చేసినా వాళ్ళకి దాంట్లో ఏదో ఒక లుస్కుడు దొరుకుతుంది, మళ్ళీ ఏదో ఒక పాయింట్ దొరికిపోతుంది. సో మనం ఎంత కష్టపడి ఎంత ప్రపోజ్ చేసినా గానీ, ఇప్పుడు ఈ ప్రపోజ్ వల్ల నాకు ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏదో ఒకటి మీరు వేస్తాను ఆల్రెడీ మాకు సినిమా జరుగుతుంది. సరే, సో వాళ్ళు ప్రపోజ్ చేయలేము. సరే మీరు చెయ్యండి, దాంట్లో సాటిస్ఫై అవుతారో లేదో చూద్దాం. ట్రై చేస్తే అది చూసారా, ఇచ్చేద్దామా? మీ ప్రేమకి ఇది ఎక్కువ. అదే కూర్చొనే చేద్దాం. ఏంటిది? స్వాతి, ఐ లవ్ యూ స్వాతి. నచ్చలేదండి. పువ్వు నచ్చలేదా? లేదు, ప్రపోజ్ చేసే పద్ధతి నచ్చలేదండి. ఎవరైనా ఒక పువ్వు తెస్తారు, చూసా 5 పువ్వులు తీసుకొచ్చారు. పువ్వు కోసం అని పడండి. అంటే 5 అమ్మాయిలు ఉన్నారు అనమాట, ఒక అమ్మాయి కోసం ఒక ఫ్లవర్ ఇస్తారు. చూసిందా, ప్రపోజ్ చేసే ఇట్లే ఉంటారు పెళ్ళైన వాళ్ళు. మనం ఇచ్చే దాంట్లో కంటెంట్, ఏ కంటెంట్ చూస్తారు వాళ్ళకి ఏది కావాలో అది మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఒక సినిమాలో చెప్తారు, వెంకటేష్ గారు చెప్పారు F2 సినిమాలో,
మగవాళ్ళ బ్రెయిన్ ఆడవాళ్ళ బ్రెయిన్ అని. సో అదే పాయింట్ అండి, వీళ్ళు ఏది చేసినా అని మనలో నెగిటివ్ ఎత్తుకుంటారు. సరే ఓకే, దాన్ని కట్ చేసాం. రీటేక్ 2 మళ్ళీ టేక్ 2. సో కళ్ళల్లో అంటే లవ్ కనిపించట్లే అండి. 10 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం కనిపిస్తుంది అన్నట్టు. సరిపడు మంచి ప్రేమగా సరే పట్టుది ఏదో ఇచ్చేసి తీసుకో పడుతుంది ఇంటికట్టుగా ఎక్కడో అన్నట్టు. లవ్ యూ స్వాతి. నచ్చలేదు. టేక్ 3. ఫీల్ అంటే ఇప్పుడు ఏం ఫీల్? ఇప్పుడు హ్యాండ్ నుండి వస్తుంది అంటారా? ఇప్పుడు ఇన్ని 10 సంవత్సరాలు ఇన్ని కష్టాలు వాళ్ళు చూస్తుంటే ఏం నుంచి వస్తుంది ఫీల్ మనకి? నాకు తెలిసి 10 సంవత్సరాలు ఏమో కానీ ఈ 2-3 years లోనే ఎక్కువ లవ్ కనిపిస్తున్నట్టుంది మీలో. లేదు అంటే మామూలుగా ఎప్పటి నుంచో ఉంటది, బట్ ఆ పీరియడ్ టైంలో అంటే పిల్లలు కావచ్చు, రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఇప్పుడు ఎక్కువ అంటే ఫ్రీ టైం దొరికింది కొంచెం. సో వస్తుంది బయటికి. తీసుకో ప్లీజ్. సో మొత్తానికి అయితే ఓకే చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ కపుల్ కూడా చాలా క్యూట్ గా ఉంది. సో ఇంత క్యూట్ గా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారని అనుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టా గురించి మనం మాట్లాడుకుంటే పోయినా మన కంటెంట్ ఎప్పుడు ఎక్కడికి పోదు కాబట్టి, సో పెడితే ఆటోమేటిక్ మనకి ఆదరించే వాళ్ళు మళ్ళీ వస్తారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేయాలి, మనం మళ్ళీ 1,00,000 followers కొట్టాక పార్టీ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరైతే ఇంటర్వ్యూ అయిపోయింది, ఆ సినిమా కొంచెం మొదలెడితే మాకు ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.